దావోస్ లో టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల విధానాలను విజన్ 2047 లక్ష్యాలను వివరించారు. హైదరాబాద్ లో స్టేడియంల అభివృద్ధికి టాటా సహకారాన్ని కోరారు. సీఎం రేవంత్ విజ్ఞప్తికి చంద్రశేఖరన్ సానుకూలంగా స్పందించారు. అలాగే మూసీ పునర్జీవనంలో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా టాటా ఆసక్తి కనబరిచింది. దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పలు అంతర్జాతీయ కంపెనీలతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టేందుకు స్లోవాకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను సమర్పించింది. 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దావోస్ లో బిజీగా పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న బ్లైజ్ కంపెనీతో కీలక ఎంఓయూ కుదుర్చుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై బ్లైజ్ సీఈఓ దినాకర్ మునగాలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ రంగాల్లో ఏఐ పైలట్ ప్రాజెక్టులపై చర్చించారు. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా మార్చడమే తమ లక్ష్యమని పెట్టుబడిదారులకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా మార్చడమే తమ లక్ష్యమని పెట్టుబడిదారులకు వివరించారు. అనంతరం హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విస్తరణకు నిర్ణయం తీసుకున్నట్లు బ్లైజ్ ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో తెలంగాణలో ఏఐ డేటా సెంటర్ హబ్ గా మారడమే కాకుండా సెమీ కండక్టర్, హెల్త్ కేర్ రంగాల్లో వినూత్న మార్పులకు బాటలు పడనున్నాయి. హైదరాబాద్ వేదికగా ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ జీసీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ ప్రకటించింది. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కేంద్రం ఏఐ డేటా అనలిటిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్త సేవలు అందించనుంది. భవిష్యత్తులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై కూడా లోరియల్ ఆసక్తి కనబరిచింది. బ్యూటీ టెక్ రంగంలోనూ తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.